ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా డేస్ తర్వాత వీడియో టాపిక్ ఏంటంటే ఐబొమ్మ వర్సెస్ పోలీస్. ఐబొమ్మను పట్టుకోవడంలో మన తెలంగాణ పోలీస్ ఎంతవరకు విజయం సాధించింది, అసలు విజయం సాధించడానికి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న కృషి ఏంది, ఎంత ఇబ్బందులు ఫేస్ చేశారు, ఐబొమ్మ దాగుడుపోత ఎలా ఆడింది, ఐబొమ్మ అసలు నెట్వర్క్ ఎవరు కనిపించారు, ఐబొమ్మ అసలు మన తెలుగు వాళ్ళదా, ప్రపంచంలో ఏ దేశంది, పూర్తి డీటెయిల్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ టిల్ డేట్ వరకు చూద్దాం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. లెట్స్ గో టు టాపిక్. ఐబొమ్మ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో ఈ ఐబొమ్మ అనేది చాలామందికి తెలియదు. ఇది ఒక వెబ్సైట్ కింద మాత్రమే తెలుసు అనమాట. దీనికి సంబంధించిన నెగిటివ్స్ ఏంటని తెలియదు. సో ఈ ఐబొమ్మ వీడియో మొత్తం 3 parts ఉంటుంది. ఒకటి ఐబొమ్మ సంబంధించి, నెక్స్ట్ పోలీస్ వాళ్ళ ఐబొమ్మను ఎలా చేంజ్ చేశారనేది, మూడోది ఐబొమ్మ అసలు ఇనిషియేట్ అవ్వడానికి ఈ విధంగా రన్ అవ్వడానికి కారణాలు ఏంటని 3 versions తీసుకుందాం. నెంబర్ 1, ఐబొమ్మ ఎలా స్టార్ట్ చేశారంటే, ఐబొమ్మ అనేది ఒక మంచి నెట్వర్క్, ఇది ఒక వెబ్సైట్. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలి, ఎలా పట్టుకోవాలనేది కూడా తెలియనంత హై రేంజ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మరీ చేశారు. సో ఇది మన పోలీసులకి చాలా సవాల్గా మారిందనమాట. మనకి ఇంతకుముందు చూస్తే న్యూస్లో టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఐబొమ్మ గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్గా తీసుకున్నారు. ఎందుకంటే 2023లో 22,700 కోట్లు లాస్ అనేది మన ఇండియాకి ఫిలిం ఇండస్ట్రీకి ఈ ఐబొమ్మ చేసిన లాస్ అనమాట అది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3,700 కోట్లు లాస్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్కి జరిగింది. సో ఇన్ని వేల కోట్లలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలాగైనా సరే చేంజ్ చేయాలి. దీనివల్ల ఇండస్ట్రీ అనేది చాలా లాస్ అవుతుంది. ఫ్యూచర్లో మూవీస్కి ఛాన్స్ అనేది లేకుండా పోయే అవకాశాలు అనేది ఉన్నాయి. కాబట్టి మన గవర్నమెంట్ అనేది చాలా సంకల్పం నుంచి దీన్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. ఈ విషయంలో చాలా సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు. కాకపోతే చాలా డేస్ ఐబొమ్మ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఛాలెంజ్ విసిరింది. ఎందుకంటే మనం ఐబొమ్మలో వెబ్సైట్కి వెళ్ళి మనం ఐబొమ్మలో మూవీస్ చూడాలి అనుకున్నప్పుడు, సో దాంట్లో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది అనమాట. ప్రతిసారి అడుగుతుంది, మీరు అబ్జర్వ్ చేశారు. ఇది ఒకటి నెంబర్ 1. మనం ప్రతిదానికి మూవీ ఫ్రీగా వస్తుంది. రీసెంట్లీ మూవీ మనకి అంటే థియేటర్కి వెళ్ళి మనం చూడాల్సిన అవసరం లేకుండా మన మొబైల్లో మనకు కన్వీనియంట్గా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఎంతమంది కావాల్సినంత మనం చూడవచ్చు. అండ్ టీవీ కనెక్ట్ చేసి కూడా చూడవచ్చు హోమ్ థియేటర్తో సహా అని చెప్పేసి చాలామంది అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి అనుకుంటూ అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. సో దీనివల్ల మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో అదంతా తన చేతికి వెళ్ళిపోయింది అనమాట ఐబొమ్మ. ఇప్పుడు తను అదే సవాల్ చేశాడు. 5 కోట్ల మంది, ఒక్కరు ఇద్దరు కాదు ఫ్రెండ్స్, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది. సో మీరు ఏం చేసినా సరే వీళ్ళని బయట పెడితే పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పేసి ఒక సవాల్ అనేది మన గవర్నమెంట్కి విసరడం జరిగింది. సో అది పెద్ద విషయం కాదు. మన పోలీస్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఏదనుకున్నా సాధిస్తారు. బట్ కొంచెం టైం పడుతుంది. దానికి మనం కూడా మన డిపార్ట్మెంట్కి, మన పోలీస్కి, మన గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయడం మనం బాధ్యత. అండ్ ఐబొమ్మ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని అగ్రీ చేయడం. అండ్ మీరు అబ్జర్వ్ చేయలేదు, ప్రతిసారి అంటే ఒకసారి వెబ్సైట్ నుంచి బయటకు వచ్చి ఏదైనా పని మీద మధ్యలో ఆపేసినా మళ్ళీ వెళ్ళినా సరే అక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతారు. ఐబొమ్మ అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా డిజైన్ చేశారు దీన్ని, ఎన్నిసార్లు గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేసినా వెంటనే ఐబొమ్మ.id, ఐబొమ్మ.cd అని URL అని ఎప్పటికప్పుడే చేంజ్ చేస్తున్నాను. ఐబొమ్మ తర్వాత వచ్చేదంతా URL అనమాట. సో అది ఆల్టర్నేటివ్గా చేంజ్ చేసుకుంటూ వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఆపకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో దీనివల్ల అనమాట ఇది ఐబొమ్మ వాళ్ళ జరగడానికి లోపాలు ఏంది, అసలు ఐబొమ్మ ఎలా నెట్వర్క్ అనేది సాగిందని సింపుల్గా చెప్పుకుంటే, నెంబర్ 1, ఇది మన అంటే అది ఒక పెద్ద నెట్వర్క్. రీసెంట్లీ మూవీస్ ఎక్కడైతే రిలీజ్ అవుతాయో సో అక్కడ మొబైల్ అనేది పెట్టేసుకోవడం, వెళ్ళడం, చూడడం జరిగింది. సో ఇది రీసెంట్లీ పోలీస్ మనం పట్టుకున్న దాన్ని బట్టి మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అత్తాపూర్లో అంటే నేను చెప్పాను ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నాది యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అత్తాపూర్లో పట్టుకోవడం జరిగింది. అది ఎలా పట్టుకున్నారంటే జూన్ నుంచి సెప్టెంబర్ మినిమం 4 months పట్టిందనమాట. చాలా పెద్ద స్కెచెస్ పట్టుకున్నారు. 500 సినిమాలు పైగా ఒక అంటే
వీళ్ళు మనం చూస్తే ఐబొమ్మలో సైడ్ నుంచి తీయడం కుదరదు, స్ట్రైట్గా కూర్చొని తీయాలి. ఎందుకంటే ఇటు ఇటు ఈక్వల్గా ఉంటేనే మనం చూడడానికి ప్రేక్షకులకు ఈజీగా ఉంటుంది. సో వీళ్ళు తీసిన అవుట్పుట్ ఫుటేజ్ని బట్టి తీసుకొని ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, అంటే వీడియో టేకర్ ఎవరైతే ఉన్నారో, సో అతను మిడిల్ ఆఫ్ ది మూవీ థియేటర్లో కూర్చొని చూస్తున్నారు అని చెప్పేసి మిడిల్ సీట్స్ ఎవరైతే ఫస్ట్ షో రిలీజ్ డే ఫస్ట్ షోకి ఎవరైతే వెళ్తున్నారో అని చెప్పేసి దాన్ని ట్రై చేస్తే ఒక క్యాండిడేట్ దొరికాడనమాట. సో పేరు అని చెప్పాను, అది న్యూస్లో ఉంది ఆల్రెడీ. సో నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ముందు అయిపోయాను ఫ్రెండ్స్, సారీ ఫర్ దట్. ఆ క్యాండిడేట్ పట్టుకున్నారనమాట. అది కూడా నాకు తెలిసి అంత సింపుల్గా పట్టుకోలేదు. అనుమానం వచ్చినా నెక్స్ట్ రెడీ హ్యాండెడ్ పట్టుకోవాలి కాబట్టి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేసి అండ్ అంటారు మన ఎవరేష్ మరి పట్టుకున్నారు. సో అతను ఒప్పుకున్నాడు. తన దగ్గర 500 మూవీస్ దాకా ఉన్నాయి డేటా. సో తన ఏంటంటే ఇలాంటి అంటే మనం మూవీస్లో చూస్తుంటాం స్లీపర్ సెల్స్ అంటారు, ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు హెల్ప్ చేయడం, అంటే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న వేతనాలతో వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియదు అనమాట. ఈరోజు నాకు అమౌంట్ వస్తుంది అంతే చాలు, దీనివల్ల ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఎంత మంది సఫర్ అవుతారు, ఇవన్నీ పట్టించుకోరు. నాకు వచ్చిందా ఎంత వచ్చింది అంతే వీళ్ళు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇతను పట్టుకొని లాగితే డొంక. వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ కోణంలో చూస్తే వీళ్ళకి క్రిప్టో కరెన్సీ అనమాట, క్రిప్టో పేమెంట్స్ మనకు అందరికీ తెలిసిందే. ఈ ఫోన్పేలు ఆన్లైన్ ఇవన్నీ చేస్తే ఈజీ దొరికిపోతారు పేమెంట్. సో క్రిప్టో పేమెంట్ అనేది బిట్కాయిన్ అండ్ యూఎస్డి ద్వారా జరుగుతుంది. సో దీన్ని ట్రేడ్ చేసుకుంటూ పోలీసులు పట్టుకుని లాగితే, అంటే తీగ పట్టుకుని లాగితే డొంకంత గారు వచ్చినట్టు మనం పట్టుకుంటే ఇక్కడ మునిగినాల్లో ఇక్కడ పూనాలు పట్టుకున్నారు. సో అతని దగ్గర చూసుకుంటే అశ్విన్ కుమార్ కూడా పెద్ద చదువుకున్న అతనికి క్యాండిడేట్ కాదు, ఇంటర్మీడియట్. చూడండి, చదువుకి స్కిల్కి టాలెంట్కి సంబంధం లేదు అనడానికి ఇతని నిదర్శనం. ఇంటర్మీడియట్ చదివిన క్యాండిడేట్, తన ఏజ్ 20 to 22 years ఏజ్, అంటే చాలా చిన్న ఏజ్. సో అతను చేసింది వండర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది పాజిటివ్ యూజ్ చేసి ఉంటే అది వండర్సే. బట్ ఇది చూసుకుంటే నెగిటివ్, అంటే మనం ఎవరైతే గుడ్ థింగ్ అంటే మనం 10 మంది దాన్ని అనుసరిస్తే బాగుంటుంది అని అనుకుంటే అది గుడ్ థింగ్ అవుతుంది, మనకు విషయం తెలిసిందే. సో ఇతను చేసింది అండ్ ఒక అంటే ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు తెలియకుండా చేస్తున్నాడు. తనకున్న అక్కడికి వెళ్ళి మన పోలీసు పట్టుకోవాలని చూస్తే షాక్ అయిపోయారు. అసలు వీళ్ళు వస్తుంది, మన పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుందని తెలుసుకోవడం వెంటనే అతను అంతా డిస్టర్బింగ్ ట్రై చేశాడు. కానీ మన వాళ్ళు ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు, వెంటనే పట్టేసుకున్నారనమాట. సో అతను పట్టుకొని తను ఎంక్వైరీ చేస్తే కర్ణాటకలో సివిల్ రాజు, అతను ఏజ్ 32 years, తను చదివింది BE కంప్యూటర్ సైన్స్. తన నాలెడ్జ్ మొత్తం తీసుకొచ్చి తన పెట్టాడు. ఇదేదో సాఫ్ట్వేర్ సైడ్ పెట్టేసి ఉంటే తను ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. సో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు అనమాట. సో తన దగ్గరికి వెళ్ళి మనల్ని చూస్తే చాలా షాక్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనం పైరసీ అనేది మనం ఏమనుకున్నాం, ఏదో థియేటర్ రిలీజ్ అయితే థియేటర్ నుంచి షూట్ చేసి దాన్ని తీసుకొచ్చి వెబ్సైట్లో పెడతారు సో అని ఇట్లా అనుకున్నాం. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా 3 years జైలు, 3 lakhs పర్మిషన్ జరిమానా అండ్ డిపెండ్ ఆన్ మూవీ, అంటే మూవీ ప్రైస్ని బట్టి మూవీ వాల్యూని బట్టి ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. సో కానీ అక్కడికి వెళ్ళినాక అర్థమైందంటే థియేటర్లో రిలీజ్గా మూవీస్ కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఎలా వచ్చింది, ఏ థియేటర్ ప్రొడ్యూసర్ అయినా, ఏ థియేటర్ ఏ మూవీ ప్రొడ్యూసర్ అయినా, ఏ మూవీ టీం అయినా సరే డేటాని మాత్రం పంపించడానికి, అంటే మూవీ మొత్తం రిలీజ్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు, ఎవరు సాహసించరు, ఎంత వేస్ట్ కాలేనా సరే. సో అసలు ఒక్కసారి షాక్ అనమాట, ఎలా లీకేజ్ అయింది. ఎవరైతే ఆ మూవీ సంబంధించిన టీం మొత్తం షాక్ అనమాట, ఎలా పోతుంది. సో ఇది ఎలా పోయిందని తర్వాత చెప్తాను. సో అక్కడి నుంచి పట్టుకొని వచ్చారనమాట. మనకి ఇది ఎక్కడ ఎలా డౌట్ వచ్చిందంటే, హిట్ మూవీ 18 hours అంటే రిలీజ్కి ఒక 18 గంటల ముందే ఇది ఆన్లైన్లో దొరికింది అనమాట. సో అక్కడ మన వాళ్ళకి అసలు మామూలు షాకింగ్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఐబొమ్మ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సవాల్ ఇస్తాడు. అది ఏంటంటే, మీరు మమ్మల్ని పట్టుకోవాలంటే మేము మా దగ్గర డేటా 5 crores పీపుల్స్ డేటా ఉంది, సో అంత ఇస్తామని. అండ్ ఇంకో విషయం, కొంతమంది యూట్యూబర్స్ చెప్తారు, సో అది మీరు ఎంతవరకు నమ్మాలో మీరు ఆలోచించండి. ఒకరు మూవీ హిట్ అవ్వాలని ఒకరు ఇంకొరు మూవీని పైరస్ చేస్తారని చెప్పేసి ఒక వాదన ఉంది. అదైతే ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే ఎవరైనా సరే కష్టం విలువ తెలిసిన ఎవరు అలాంటి పని చేయరు. ఎందుకంటే ఒక సినిమా చేసి ఇంకో సినిమా కలిగితే తన రెమ్యునరేషన్ కానీ, తన పాపులారిటీ కానీ, తన పిఆర్పీ రేట్ కానీ పెంచుకోవాలని చూస్తారు తప్ప తన వాల్యూ ఒక స్టెప్ బై స్టెప్ పెద్దదానికి. కానీ ఇలాంటి రాంగ్ స్టెప్ ఏ హీరో ఏ టెక్నీషియన్ తీసుకోడు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి హిస్టరీ మనకి చాలా చెప్పింది ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకున్న వాళ్ళ జీవితాలు ఏమైనా అనేది మనకి అందరికి తెలిసిన విషయమే. సో 2 topics అయిపోయినా. థర్డ్ టాపిక్
ఐబొమ్మ ఎలా ఇనిషియేట్ అయింది అంటే, మనం సినిమా వాళ్ళు రేట్లు పెంచుకుంటూ పెరిగిపోవడం, దీనికి అందులో కూడా ఇది ఒక కారణం. అండ్ వీళ్ళు రాంగ్ స్టెప్ తీసుకున్నారు, అది అగ్రి, నేను రాంగ్ స్టెప్ కాదని నేను చెప్పను. బట్ వాళ్ళు ఏంటంటే చేసిన తప్పు పూడ్చుకోవడం కోసం సినిమా టికెట్ల రేట్లు ఎక్కువైపోయి కామన్ మ్యాన్కి ఒక సినిమా ఈజీగా దగ్గరికి వెళ్ళడం కోసం నేను చేసిన, అంటే కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చేసిన సాహసంగా ఐబొమ్మ వాళ్ళు పాజిటివ్గా చెప్పుకుంటున్నారు అనమాట. సో ఇదైతే అట్లా ఫ్లాప్ చెప్పచ్చు. ఎందుకంటే అత్తసు అల్లుడు దానా అన్నట్టు వాళ్ళే కష్టపడి వాళ్ళ ఆస్తులు పెట్టేసి ఒక సినిమా అంటే ఎంత కష్టం ఉంటుందని మనకు తెలిసిన విషయమే. రీసెంట్లీ మూవీస్ నేను ఇంత కూడా మన పూరి జగన్ గారు చూపించారు. సో ఇన్ని కష్టాలు పడి వాళ్ళంతా తీస్తే వీళ్ళు ఏదో అత్తసొమ్ముడు అల్లుడు దానం చేసినట్టు మేము తీసుకొచ్చి కామన్ మ్యాన్కి చూపించేసాం అని చెప్పి వీళ్ళు ఐబొమ్మలో వీళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి వచ్చే అమౌంట్ సినిమా రిలీజ్ చేయడం దాని అవర్స్ వల్ల వచ్చేది ఏం కాదు. అంటే లైక్ యూట్యూబ్ లాగా ఇంతమంది చూస్తే ఇంత అమౌంట్ వచ్చింది అనేది వాళ్ళకి చాలా చిన్న విషయం అది. కానీ వీళ్ళు ఆ సినిమా మనం రిలీజ్ చేసేటప్పుడు దాని పైన పాపప్స్, అడ్వర్టైజ్మెంట్స్ వీటి మీద వచ్చేది ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. వీళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయంట, మంత్లీ 15 మూవీస్ రిలీజ్ చేయాలని. ఒక మూవీకి 30 crores మినిమం బడ్జెట్ వేసుకున్న 15కి 450 కోట్లు. అంటే 450 కోట్లు అంటే ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది హీరోలు, ఎంతమంది యాక్టర్స్, ఎంతమంది సఫర్ అవ్వాలి. సో ఇదంతా కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసుకొని ఐబొమ్మకి సో ఇలాంటి మూవీ రూల్స్ ఇలాంటి అంటే పైరసీ వెబ్సైట్లకి అడిక్ట్ కాకుండా మనం చూసుకోవడం బాధ్యత ప్రతి ఒక్క కామన్ పీపుల్ మీద ఉంది. సో ఈ గవర్నమెంట్కైనా ఫిల్మ్ ఇండస్ట్రీకైనా సరే ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే దాని ఖర్చు ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడే రేట్లు పెంచకూడదు. ఎందుకంటే అంత మూవీ కోట్లు పెట్టి మిమ్మల్ని ఏం అడగలేదు, మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేయండి అని చెప్పామంతే. మీరు 1000 కోట్లు పెట్టాం, 500 కోట్లు పెట్టాం, రేట్లు పెంచుకుంటూ పెరుగుతారు. ఆ ఒక్క మూవీకే పెరగదు, వెంటనే అది అక్కడే అయిపోతుంది అనమాట. ఒక వన్స్ పెరిగినట్టు తగ్గేది ఉండదు. కానీ కామన్ మ్యాన్ మీద ఎంత బర్డెన్ పడాలి. అట్లీస్ట్ ఒక 200 రూపీస్ పెట్టుకుంటే ఒక మూవీ 10 సినిమాలు చూస్తే 2000 రూపీస్ అంటే మామూలు విషయం ఒక కామన్ మ్యాన్కి. ఎలాగో ఇప్పుడు చిన్న నిర్మాతలు ఈ ఐబొమ్మలో చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ మూవీస్ చూడడానికి జనాలు తక్కువ రావడం, కానీ ఐబొమ్మలో ఉందంటే ఇంకా ఎవరు రారు. సో ఐబొమ్మలో చూడడం, వాళ్ళకి అట్లీస్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేద్దామంటే మూవీ మొబైల్లోనే మూవీ ఉండగా ఇంకా ఓటీటీ దాకా ఎందుకు, అందుకే సో ఓటీటీని కూడా ప్రిఫర్ చేయరు. సో దీనివల్ల చిన్న నిర్మాతలు అనేది ఎదగకుండా, సినిమా ఇండస్ట్రీ రాకుండా, ఒకవేళ దేశ్ వచ్చినా ఏదో సూసైడ్ తీసుకోవడం, ఆస్తులు అమ్మేసేవాడు. సో రాసేవాడి కన్నా చూపించేవాడు తప్ప ఎక్కువ అంటారు. ఎందుకంటే వాడు చూపిస్తున్నాడు కాబట్టి ఇతను రాస్తున్నాడు. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాడు రిలీజ్ చేస్తున్నాడు, మనం చూడడం బంద్ చేస్తే వాడు రిలీజ్ చేయడు. ఫస్ట్ బైకట్ చదువు. ఇది నేను చెప్పేది ఫన్గా అనిపించము, బట్ ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీని, మన ఫిల్మ్ ఇండస్ట్రీని, మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం నిలబెట్టుకోవాలంటే మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది అందరూ మన బాధ్యత. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో మా హీరో ఫ్యాన్ అంటే మా హీరో మూవీ ఇట్లా అయింది అని చెప్పి బాధపడడం కాదు. ఎవరి మూవీ అయినా సరే అంతే, అది రోడ్డు పడ్డదంటే అక్కడ ఏ కారైనా వెళ్ళొచ్చు, లారీ వెళ్ళొచ్చు, బస్సు వెళ్ళొచ్చు, సైకిల్ కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ రోడ్ అనేది క్లోజ్ చేసామనుకో అసలు ఏమీ వెళ్ళదు, నడుచుకుంటూ పోవడం కూడా కష్టం. సో అందుకే అందరం కలిసి ఏకతాటి మీద గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం. అండ్ గవర్నమెంట్ కూడా మూవీస్ రేట్లు అనేది పెంచకుండా ఉంటే అది మంచిది. వాళ్ళేదో తీశారని చెప్పేసి మీరేదో పెంచి అది జనాల మీద పడేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. అండ్ ఒక కామన్ మ్యాన్ అనేది నా ఆలోచన. అందరికీ అవైలబుల్గా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే అందరూ చూడాలి. అందుగా రిచ్ పీపుల్స్కి సినిమా టికెట్ అని చిన్న విషయం అవచ్చు, కానీ రోడ్డు మీద ఉన్న బతికే వాళ్ళకి సినిమా టికెట్ అనేది చాలా కాస్ట్లీ మ్యాటర్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక, థియేటర్కి వెళ్ళాక అక్కడ పాప్కార్న్ సినిమాలు ఉన్నాయి, ఏదైనా ఈచ్ అండ్ ఎవరి వన్ హై వెరీ హై కాస్ట్. సో ఆ ఖర్చులను భరించాలంటే గవర్నమెంట్ కొంచెం ఇబ్బంది. సో అలాంటి ఇబ్బందుల వల్లనే ఇలాంటి ప్రోత్సాహాలు అనేది జరుగుతాయి. కాబట్టి మనం ఆ కోణంలో కూడా ఆలోచించడం అనేది మంచిది అనేది నా ఒక అభిప్రాయం. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసే లైక్లు ఒక 50 likes. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.